పాము కన్నలేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టు వినును. ఖలుని గుణము మాన్పు ఘనులెవ్వరును లేరు, విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి, పాము కన్నలేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టు వినును. ఖలుని గుణము మాన్పు ఘనులెవ్వరును లేరు, విశ్వదాభిరామ వినురవేమ. భావం: నేల మీద పాకే పాము అన్నిటికీ భయపడుతుంది. ప్రాణభయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న బొరియల్లో దాక్కుంటుంది. ఏ పాపం చేసుకున్నానో ఇలాంటి పాపిష్టి జన్మ లభించింది అని కొందరు అంటుంటారు. అలాగే పాము జన్మని పాపిష్టి జన్మ అని అన్నారు వేమన. అటువంటి పాము కూడా చెప్పినట్టు వింటుంది. అందుకే పాములను బుట్టలో పెట్టగలుగుతారు, వాటిని ఆడించగలుగుతారు. కానీ గుణహీనుడు, దుర్మార్గుడైన మనిషిని మార్చడం ఎవరితరమూ కాదంటారు వేమన. అంతటి ఘనులెవరూ లేరని ఆ మాటను చాలా ఘనంగా చెప్పారు ఆయన. పాములో విషమున్నా వేటాడి తినడానికి ఆ విషాన్ని ఉపయోగించదు. తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి మాత్రమే పాము కాటు వేస్తుంది. కానీ దుర్మార్గుడైన వాడు తనలోని విషమనే దుర్మార్గపు ఆలోచనని ఎదుటివాడిని నాశనం చేయడానికే ఉపయోగిస్తాడు. ఎవరి సొమ్మైనా కబలించడానికే చూస్తాడు. అందుకే అటువంటి వాడిని మార్చే మొనగాడు ఈ భూమి మీదనే లేరని చెప్తారు వేమన. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.